సాధారణంగా నాట్ బిఫోర్ మీ, ఇదిగో మేము ఈ కేసులో ఉన్నటువంటి కక్షిదారు తరపున గతంలో పనిచేసాం, లేకపోతే వాళ్ళు మా బంధువులు అవుతారు లేదా మా స్నేహితులు అవుతారు, అట్లాంటి వాళ్ళ వ్యవహారంలో నేను విచారించడం కరెక్ట్ కాదు, అందుకని నేను ఈ కేసు విచారణని నేను చెయ్యను అంటూ జడ్జి గారు ఆ విచారణ నుంచి తప్పుకోవడాన్ని నాట్ బిఫోర్ మీ అంటారు. సాధారణంగా ఇదేంటంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ వివాదాలు వచ్చినప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ జడ్జీలు ఎవరన్నా ఉన్న బెంచ్కి వస్తే సుప్రీంకోర్టులో మేము విచారణ చేయమని నాట్ బిఫోర్ మీ పెడుతుంటారు. అది కూడా ఒక ఆస్పెక్ట్ అనమాట. అట్లాంటిది ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేశారు. వాస్తవంగా సుప్రీంకోర్టు తనే జడ్జిమెంట్ ఇచ్చేసింది. వాస్తవంగా సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కాదు. అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో కానీ శాసన వ్యవస్థలో కానీ, అంటే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అంటే, శాసన నిర్మాణ వ్యవస్థ అంటే చట్టసభలు, వీళ్ళిద్దరి దగ్గర ఏదైనా సంఘర్షణ వచ్చినప్పుడు తన విచక్షణాధికారాన్ని వాడి లేదంటే కనుక రాజ్యాంగం ప్రకారం తీర్పు చెప్పాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ ఉంటుంది. అంతేగాని న్యాయ వ్యవస్థ విశేష అధికారాలు తను తీసుకోకూడదు, తనకి తన అధికారాలు పెట్టేసుకోకూడదు. ఇక్కడ కొలీజియం ద్వారా జడ్జీలని ఎంపిక చేయడమే విశేష అధికారాలు వినియోగించుకోవడం. రాజ్యాంగంలో లేదు అది కొలీజియం వ్యవస్థ. అది ఇంకొక అడుగు ముందుకు వేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు లేకపోతే కనుక విజిలెన్స్ కమిషన్లు, ఇట్లా ప్రధాన ఎన్నికల కమిషనరు, ఎన్నికల కమిషనర్ల ఎంపిక దాంట్లో ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడితో పాటు తను కూడా ఉండాలని, చీఫ్ జస్టిస్ ఉండాలన్నటువంటి గతంలో తీర్పిచ్చారు. దాని మీదన మోడీ సర్కారు నిర్మోహమాటంగా వ్యతిరేకించి పార్లమెంట్లో ఒక చట్టం చేసింది. ఆ కమిటీలో ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉంటారు, అట్లాగే మంత్రుల్ని వీళ్ళని పెట్టింది. చీఫ్ జస్టిస్కి స్థానం లేకుండా చేసింది. కోర్టు తీర్పిస్తే కోర్టు తీర్పును ధిక్కరించారు అంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మీద, సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద విచారించడానికి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నిరాకరించారు. ఆ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ సంజీవ్ కుమార్ ఉన్నారు. ఈ క్రమంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యదారుల తరపు న్యాయవాదులతో చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ సదరు ధర్మాసనం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శీతాకాలాల సెలవుల అనంతరం మళ్ళీ దాన్ని వేరే బెంచ్ ద్వారా విచారిస్తారు. ఎందుకంటే చీఫ్ జస్టిస్ని తీసేసిన అంశం కాబట్టి చీఫ్ జస్టిస్ ఉండడం కరెక్ట్ కాదని ఆయన తప్పుకున్నారు.